ఇక యూసఫ్ గూడాలో తాజా సిచ్యువేషన్ అయితే తెలుసుకుందాం. మా ప్రతినిధి హేమ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. హేమ చెప్పండి, ఇప్పటికే పోలింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది, ఓటర్లు కూడా క్యూ కడుతున్నారు. మరి యూసఫ్ గూడా ఆ పోలింగ్ కేంద్రం వద్ద సిచ్యువేషన్ ఏంటి? అఖిల, మూడు పార్టీలకు కూడా ప్రతిష్టాత్మకంగా మారినటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఆఖరి ఘట్టం చేరుకున్నామని చెప్పుకోవచ్చు. ఈ రోజు ఓటర్లంతా కూడా మూడు పార్టీల్లో ఏ అభ్యర్థి వైపు ఉన్నారు అనేది మాత్రం ఈ రోజు బ్యాలెట్ విధంగా కూడా చూపించబోతున్నారు. ప్రస్తుతం మనం యూసఫ్ గూడలో ఉన్నాము. మనం ఉన్నటువంటి ఈ పోలింగ్ స్టేషన్ ఏదైతే ఉందో ఇది ప్రస్తుతం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే అత్యంత కీలకమైనటువంటి బూత్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ఒక్క ప్రస్తుతం మనం ఉన్నటువంటి యూసఫ్ గూడ గవర్నమెంట్ స్కూల్ పోలింగ్ బూత్లో మొత్తం 10 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. 10 పోలింగ్ స్టేషన్స్లో కూడా మొత్తం 10,000 మంది అభ్యర్థులు కూడా ఈరోజు ఇక్కడ ఓటు హక్కుని వినియోగించుకొని ఉన్నారు. సో మొత్తం కూడా ఒక్కసారి ఇక్కడ మనం విజువల్స్లో చూడొచ్చు. అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఎవరైతే ఓటు హక్కుని వినియోగించుకోవడానికి వచ్చినటువంటి వాళ్లకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లను చేశారు. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ బూత్లో పోలింగ్ స్టేషన్ 264, 271, 270, 269 అండ్ 267, 268, 261 అండ్ 257, 258 అండ్ 256కి సంబంధించిన పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. మొత్తం జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించిన యూసఫ్ గూడ డివిజన్లో మొత్తం 10,000 మంది కూడా ఇక్కడ ఈరోజు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రధానంగా ఇప్పటికే మూడు పార్టీలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. అనంతరం ప్రస్తుతం ప్రతి ఒక్కరిని కూడా బూత్కి ఏ విధంగా ఓటర్లను తీసుకురావాలి అనే అంశం పైన కూడా ఆ మూడు పార్టీలు ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి. ఎందుకంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 4 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు కూడా ఇక్కడ 50%కి మించి పోలింగ్ నమోదవ్వదు. కేవలం 45%కి లోపటే ఉంటుంది. 2023లో కూడా ఇదే పరిస్థితి చూసాం. సో ఈసారి మాత్రం ఎలా అయినా సరే మినిమం 60% అన్న పోలింగ్ నమోదయ్యే విధంగా కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇక ప్రస్తుతం మనం పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాము. ఇక్కడ ఒక్కసారి విజువల్స్లో చూడొచ్చు. ఎవరైతే ఓటు హక్కును వినియోగించుకోవడానికి వస్తున్నటువంటి ఓటర్లను ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా పరిశీలించి లోపలికి పంపిస్తూ ఉన్నారు. పోలీస్ భారీ బందోబస్తు నడుమ ప్రస్తుతం ఈ జూబ్లీహిల్స్ పోలింగ్ అనేది అయితే కొనసాగుతూ ఉంది. ప్రధానంగా వచ్చినటువంటి వాళ్ళ దగ్గర ప్రభుత్వం నుంచి జారీ చేసినటువంటి 20 గుర్తింపు కార్డుల్లో ఏది ఉన్నా సరే లోపలికి పంపిస్తూ ఉన్నారు. అందులో ఒక్కొక్కటిగా మనం చూసుకున్నట్టయితే ఓటర్ కార్డు కానివ్వండి, ఆధార్ కార్డు కానివ్వండి, ఇతర డ్రైవింగ్ లైసెన్స్ కానివ్వండి, ఇతర ముఖ్య కార్డులు ఏవైతే ఉన్నాయో వాటిని చూపిస్తూ కూడా లోపలికి వెళ్తూ ఉన్నారు. ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఏదైతే ఓటు హక్కుకు సంబంధించినటువంటి పేపర్స్ని కూడా స్లిప్స్ని కూడా తీసుకొని వెళ్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. ఇక ఉదయం 5 గంటలకు మాక్ పోలింగ్ ప్రారంభమైంది. మాక్ పోలింగ్లో భాగంగా ఎవరైతే పోలింగ్ బూత్లో పనిచేసేటటువంటి ఏజెంట్స్ ఉంటారో వాళ్ళతో ముందుగా మాక్ పోలింగ్ని నిర్వహించారు. అండ్ ప్రస్తుతం నేరుగా పోలింగ్ నమోదవుతుంది. ఓటర్లంతా కూడా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఎగ్జాక్ట్గా 7 గంటలకి మొత్తం 407 డివిజన్లో కూడా మొత్తం కూడా ఏదైతే పోలింగ్ అనేది ప్రారంభమైందనే చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటి వరకు కూడా మనం చూసుకుంటే ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 2014లో జరిగినటువంటి ఎన్నికల్లో 50% మాత్రమే పోలింగ్ నమోదైంది. అనంతరం 2018లో 45.59% పోలింగ్ నమోదైంది. 2023లో అయితే 47%. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే మరో అతిపెద్ద ఏదైతే డివిజన్ ఉందో యూసఫ్ గూడలో ఉన్నాము. ఎక్కువ ఓటర్లు ఉన్నటువంటి మొదటి డివిజన్ రెహమత్ నగర్ అయితే, రెండవ డివిజన్ యూసఫ్ గూడలో ఉన్నాము. సో యూసఫ్ గూడలో ప్రస్తుతం అయితే ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా పోలింగ్ అనేది కొనసాగుతూ ఉంది. ఓటర్లు వచ్చి తమ ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు. మొత్తం ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఇదే బూత్లో 10 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. అమ్మ ఎస్ఎస్ఆర్ ఓటు ఎక్కడి నుంచి వచ్చారండి? ఎక్కడ? ఓకే, అయిపోయిందా ఓటింగ్? ఎలా ఉన్నాయి ఏర్పాట్లు అన్నీ? బాగున్నాయి, చాలా బాగుంది. సో వచ్చినటువంటి వాళ్ళైతే యాక్చువల్లీ ఏదైతే పోలింగ్ ఉందో ఎప్పుడు కూడా జూబ్లీహిల్స్లో 50% దాటడం లేదు. సో ఏం చెప్తారు మీరు? అందరినీ ఓటు హక్కు వేయించుకోమని చెప్తాను అంతే. 90% దాకా పోలైతే బాగుంటుంది, కానీ డిఫికల్ట్. అంటే ఎందుకు రీజన్ ఏముంది? బోల్డ్ ఉన్నాయి రీజన్స్. వన్ మేబీ డూప్లికేట్ ఓట్స్, వన్ నాట్ ఇంట్రెస్టెడ్, దట్ లైక్. సో ఎప్పుడు కూడా 50% దాటదు పోలింగ్. దాటదు, ఈసారి చూద్దాం.
ఈసారి ఏమైనా దాటే ఛాన్సెస్ ఉన్నాయని హోప్స్ ఏమైనా ఉన్నాయా? హోప్ ఉంది, చూద్దాం, వెలిసి. సో ఒక్కొక్కరు వచ్చి ఓటు హక్కును అయితే వినియోగించుకున్నారు. ఒకసారి ఇక్కడ చూస్తే మొత్తం కూడా వచ్చినటువంటి వాళ్ళ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి గుర్తింపు కార్డు ఏదైతే ఉందో అది ఉంటేనే లోపలికి అనుమతిస్తూ ఉన్నారు. ఇక ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ స్కూల్లో ఒక పోలింగ్ స్టేషన్ ఉంది. అట్లా మొత్తం కూడా ఈ స్కూల్ మొత్తం ఇది గవర్నమెంట్ స్కూల్ యూసఫ్గూడకు సంబంధించి. సో 10 పోలింగ్ స్టేషన్స్ని కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం చూసింది 256, 57, 58 అండ్ 56కి సంబంధించినటువంటి పోలింగ్ స్టేషన్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఓటు వినియోగించుకొని ఒక్కొక్కరు వచ్చి సో ఓటు హక్కు వినియోగించుకొని ఒక్కొక్కరు వస్తున్నారు. కొంతమంది ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళ పోలింగ్ స్టేషన్ ఇది కాదు అని తెలిసిన తర్వాత కూడా ఇక్కడ నుంచి మరొక స్టేషన్ కూడా పంపిస్తున్నటువంటి పరిస్థితి. ఇక జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఈరోజు జరుగుతున్నటువంటి ఏదైతే పోలింగ్ ఉందో పోలింగ్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇప్పటికే పోలీసులు కానివ్వండి, ఎలక్షన్ కమిషన్ కానివ్వండి భారీ ఏర్పాట్లను చేశారు. వచ్చినటువంటి అభ్యర్థులకి కూడా అన్ని విధంగా ఏర్పాట్లు చేశారనే చెప్పుకోవచ్చు. ఇక ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే కూడా వెంటనే అందుబాటులో ఉండే విధంగా కూడా అధికారులను కూడా ఏర్పాటు చేశారు. పోలింగ్ స్టేషన్కి వచ్చిన తర్వాత ఓటింగ్ చేసి వెళ్ళే అంతవరకు కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. ఇక ప్రస్తుతం పోలింగ్ జరుగుతున్నటువంటి ప్రాంతంలో మొత్తం కూడా పోలీసులు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఎక్కడికక్కడ కొంతమంది పోలీసులు మఫ్తీలో కొంతమంది బందోబస్తుని కూడా ఏర్పాటు చేశారు. ఒక్కసారి ఇక్కడ మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. మొత్తం 10 పోలింగ్ స్టేషన్కి సంబంధించి అఖిల వచ్చినటువంటి అభ్యర్థులకు అసౌకర్యం కలగకుండా, అంటే ఎందుకు కొంతమంది వచ్చేటప్పుడు తమతో పాటు మొబైల్ ఫోన్స్ని క్యారీ చేసుకుంటూ వస్తారు. సో ఆ మొబైల్ ఫోన్స్ని ఇక్కడ వచ్చి వాళ్ళు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళకి సంబంధించినటువంటి స్లిప్ ఏదైతే ఉంటుందో ఎన్నికల కమిషన్ జారీ చేసినటువంటి ఆ స్లిప్ని వాళ్ళు ఇక్కడ చూపించాలి. చూపించిన తర్వాత ఆ పోలింగ్ స్టేషన్కి సంబంధించిన నంబర్స్ ఇక్కడ ఇచ్చారు. సో ఈ 267 పోలింగ్ స్టేషన్లో ఓటు హక్కు వినియోగించుకునేటటువంటి ఓటర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా ఇక్కడికి రావచ్చు. వచ్చి మొదటిగా ఇక్కడ ఒక టోకెన్ వాళ్ళకి మొదటిగా వాళ్ళ స్లిప్ని చూపించాలి. చూపించిన తర్వాత వాళ్ళ పోలింగ్ స్టేషన్ ఇదే అయితే ఇదండి. ఇదేంటండి? మొబైల్ టోకెన్, మొబైల్ డిపాజిట్ చేస్తారు. ఓకే, సో ఇప్పుడు మొదటిగా ఈ టోకెన్ ఇస్తారా? టోకెన్ ఇచ్చి మొబైల్ కలెక్ట్ చేస్తారు. ఇక్కడ మొబైల్స్ ఇక్కడే ఉంచుతారండి. అచ్చా, దీనికి ఒక బాక్స్ కూడా ఏర్పాటు చేశారు. వచ్చి ఓటర్లు మొదటిగా స్లిప్ చూపించాలా? ఏం లేదు మేడం, ఇక్కడ 260 PS నంబర్ పోలింగ్ స్టేషన్ నంబర్ చెప్పాలి. ఓకే, మొదటిగా వాళ్ళు వచ్చి పోలింగ్ స్టేషన్ నంబర్ చెప్పిన తర్వాత వాళ్ళ మొబైల్, అంటే వాళ్ళ పోలింగ్ స్టేషన్ ఇదే అయితే వెంటనే వాళ్ళ దగ్గర మొబైల్ తీసుకుంటారు. తీసుకొని డిపాజిట్ చేసి ఇక్కడ ఒక బాక్స్ని ఏర్పాటు చేశారు. అందులో భద్రపరుస్తారు. అనంతరం ఈ టోకెన్ వాళ్ళకి ఇస్తారా? ఇప్పుడు లోపలికి వెళ్ళాలంటే వాళ్ళతో పాటు గుర్తింపు కార్డు మాత్రమే లోపలికి క్యారీ చేస్తారు. ఈ టోకెన్ లోపలికి తీసుకెళ్ళచ్చు. మళ్ళీ తీసుకొచ్చి ఇస్తే వాళ్ళ ఫోన్ వాళ్ళకి ఇచ్చేస్తాం. సో వాళ్ళు లోపలికి వెళ్ళేటప్పుడు ఈ టోకెన్ వాళ్ళతో పాటు క్యారీ చేయొచ్చు. అంటే ఒక్క మొబైల్కి ఒక టోకెన్? ఒక మొబైల్. ఓకే, సో ఒక్క మొబైల్కి ఒక టోకెన్ ఇస్తారు. ఈ టోకెన్ తీసుకొని వెళ్ళి వాళ్ళు ఓటు హక్కును వినియోగించుకొని వచ్చి మళ్ళీ ఈ టోకెన్ చూపిస్తే వాళ్ళకు మొబైల్ కూడా రిటర్న్ చేస్తూ ఉంటారు. సో మొత్తం అన్నీ ఇక్కడ నేను చెప్పిన విధంగా అఖిల ఈ మొత్తం ఈ 10 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఇది ఒక ప్రత్యేకమైనటువంటి బూత్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే అన్ని స్కూల్స్లో కూడా 1 లేదా 2 లేదా 3 పోలింగ్ స్టేషన్స్ మాత్రమే ఉన్నాయి. కానీ ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ బూత్లో మొత్తం ఏకంగా 10 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. 10 పోలింగ్ స్టేషన్స్లో కూడా 10,000 మంది ఓటు హక్కుని ఇక్కడ వినియోగించుకొని ఉన్నారు. ఇక్కడ చూడొచ్చు స్కూల్కి వెనక సైడ్, అంటే ఇది ప్రస్తుతం మనం ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్ ఏదైతే ఉందో ఇది ప్రైమరీ అండ్ హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి స్కూల్. ప్రైమరీ స్కూల్లో మొత్తం 5 పోలింగ్ స్టేషన్స్లో ఉంటే హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి స్కూల్లో మరొక 5 పోలింగ్ స్టేషన్లు కూడా ఏర్పాటు చేశారు. వచ్చినటువంటి వాళ్ళకు కూడా చక్కగా ఇక్కడ ఇండికేటర్స్ వేశారు. సో ఇక్కడ ఇండికేషన్ ఉండే విధంగా కూడా వేశారు. ఈ లోపలికి వెళ్ళి 261, 64, 67 అండ్ 68, 69, 70, 71కి సంబంధించినటువంటి 6 పోలింగ్ బూత్స్ కూడా ఈ లోపల ఉన్నాయి. ఒక్కసారి మనం లోపలి కూడా వెళ్ళి చూడవచ్చు. అందరు కూడా ఓటు హక్కును వినియోగించుకుంటూ వస్తున్నారు. ఇప్పటికే 3 పార్టీలకు సంబంధించినటువంటి నేతలంతా కూడా ఎలా అయినా ఈసారి పోలింగ్ పర్సంటేజ్ని పెంచాలి అంటూ కూడా భావిస్తున్నారు. అయితే జూబ్లీహిల్స్ లాంటి నియోజకవర్గంలో కేవలం క్లాస్ పీపుల్ మాత్రమే కాదు,
మాస్ పీపుల్ కూడా ఎక్కువగా ఉంటారు. సో వాళ్ళంతా కూడా ఉద్యోగాలు రోజు కూడా ఉద్యోగాలు చేసుకునేటటువంటి వాళ్ళు. ఒక్కసారి మాట్లాడదాం. స్వామి, అయిపోయిందా పోలింగ్? ఓటు వేసేసిరా? ఏంటి స్వామి, యాక్చువల్లీ మనకి మీ జూబ్లీ హిల్స్లో చూస్తే ఎప్పుడు 50% పోలింగ్ కూడా దాటది, ఎందుకంటారు రీజన్? ఓకే, సో అంటే ఓటు చాలా మంది వెయ్యారు కదా, ఉదయం రాకుండా ఓటు వెయ్యారు కదా చాలా మంది, ఏం చెప్తారు మీరు? మీరు ఎందుకు ఇంత తొందరగా ఎందుకు వచ్చి ఓటేసారు? పని ఉంది. ఓకే, సో ఇందాక నేను చెప్పిన విధంగా ఇట్లా ఎవరైతే వర్క్ చేసే వాళ్ళంతా కూడా ఉదయం చక్కగా అంటే 9 గంటలకి చాలామందికి డ్యూటీస్ ఉంటాయి. సో ఉదయం 7 గంటలకి పోలింగ్ స్టార్ట్ అవ్వగానే వచ్చి అయితే తమ ఓటు హక్కును వినియోగించుకుంటూ ఉన్నారు. ఒక కుటుంబంకి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ఇక్కడ ఒక్కసారి చూడొచ్చు. అమ్మ, వేసేసిన ఓటు? ఇంత తొందరగా వచ్చినావు? పోయినాం, వేసినాం, వచ్చినాం. అంతేనా? అంటే ఇంత తొందరగా అంటే సాయంత్రం వరకు టైం ఉంది కదా? ఉంది కానీ ఎప్పుడో ఒకసారి వేస్తే అయిపోతుంది కదా. మీ ఇంట్లో నువ్వు ఒక్కదానివేనా? మా అబ్బాయి వాళ్ళు, మా భర్త, నేను. మరి నువ్వు ఒక్కదాని వచ్చినావు? మా అబ్బాయి దించిండు ఇక్కడ. ఆయన వేసేసిన? వేసిండు. మరి నువ్వైతే ఓటు వేసేసినావు. ఏం తీసుకొచ్చినావు? ఆధార్ కార్డు? ఆధార్ కార్డే. ఓకే, మరి ఇంకా చాలా మంది ఓటు వేయరు కదా, చెప్తా వాళ్ళందరికీ వెళ్ళి ఓటు వేయాలి? చెప్తా, మేమైతే ఎప్పుడైనా ఇస్తాం. మిస్ అవ్వవా? ఎప్పుడు మిస్ కాలేదు. ఓకే, మీ పేరేంటమ్మా? నా పేరు అంజమ్మ. ఓకే, అంజమ్మ అయితే ఎప్పుడు కూడా మిస్ అవ్వదా అంట ఎవ్రీ. మరి మీ పిల్లడికి మీ వాళ్ళకి కూడా చెప్పాలి ఓటేయమని. వేసారు మా పిల్లలు, ఎప్పుడు మేము ఎవరైనా ఇస్తాం, మేమేమి ఏకోకోం, ఎప్పుడైనా ఇస్తాం. సరే, సో ఇట్లా కొంతమంది వాళ్ళకి వాళ్ళే బాధ్యతగా తీసుకొని వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటూ ఉన్నారు. అయిపోయిందా అండి? ఓకే, ఇప్పుడు మీ ఈ జూబ్లీస్లో చూస్తే ఎప్పుడు కూడా 50% పోలింగ్ దాటదు, యూత్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపారు, ఎందుకు? రీజన్ ఏమంటారు? రీజన్ జనాల్లో మార్పు, ఈసారి ఎక్కువ ఓటింగ్ ఉంటుంది. ఉందా అంటే ఎలా చెప్తున్నారు? అంటే గవర్నమెంట్ ఫెయిల్యూర్ కాబట్టి. ఓకే, అంటే ప్రధానంగా ఇప్పుడు మీరు వెళ్ళారు కదా, ప్రీవియస్గా కూడా పోలింగ్కి వచ్చి ఉంటారు. సో ఈసారి ఎక్కువగా ఈసారి ఎర్లీగా స్టార్ట్ అయిపోయింది బాగా. ఓకే, సో ఏం ఇబ్బంది లేదు? ఇబ్బంది ఏం లేదు. ఓకే, సో కొంతమంది వచ్చి అయితే ఏం ఇబ్బంది కూడా లేదు అని చెప్తూ ఉన్నారు. చక్కగా యూత్ కూడా వచ్చి మార్నింగే ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఒక్కసారి ఇక్కడ పోలింగ్ కేంద్రం కూడా చూడొచ్చు, అన్ని ఏర్పాట్లు చేశారు. వచ్చినటువంటి వాళ్ళు చక్కగా ఓటు హక్కును కూడా వినియోగించుకుంటున్నారు. లోపల కూడా అధికారులు వచ్చినటువంటి వాళ్ళను ఖచ్చితంగా వాళ్ళతో పాటు గుర్తింపు కార్డు క్యారీ చేసినటువంటి వాళ్ళను మాత్రమే అనుమతిస్తూ ఉన్నారు. ఇక వచ్చినటువంటి వాళ్ళు తమతో పాటు మొబైల్స్ని దేన్ని కూడా అలో చేయడం లేదు. ఇక ఎలా అయినా సరే ఆ పోలింగ్ పర్సంటేజ్ పెంచే విధంగా అయితే ప్రతి ఒక్కరు ప్రతి పార్టీ కూడా కృషి చేస్తున్నారు. ఎవరైతే ఉదయం జాబ్స్ ఉంటాయో వాళ్ళందరూ అయితే ఆల్మోస్ట్ పోలింగ్ స్టార్ట్ అవ్వగానే వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇప్పటికే 3 పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థుల్లో ఆల్రెడీ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత కూడా తన ఓటు హక్కును వినియోగించుకుంది. 9 గంటల ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి స్కూల్లో పక్కనే నాజీర్ స్కూల్లో కూడా తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. రైట్, సో ఒక్కసారి మనం ఆ విజువల్స్లో కూడా చూడొచ్చు. ఇప్పుడే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కూడా వచ్చారు. వచ్చి అన్ని పోలింగ్ స్టేషన్స్ని కూడా పరిశీలిస్తూ ఉన్నారు. ఓటేస్తున్నారా? జస్ట్ ఓకే, డన్. యా, సో వచ్చి పరిశీలిస్తున్నారు ఓటు సరళి ఎట్లా జరుగుతుంది అని అయితే. సో మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. సో మొత్తానికైతే అఖిల పోలింగ్ అనేది చాలా పీస్ఫుల్గా కొనసాగుతుంది ఇప్పటివరకు. ఆల్రెడీ ప్రారంభమై కూడా 45 మినిట్స్ అవుతూ ఉంది. సో 45 మినిట్స్ నుంచి కూడా ప్రస్తుతం మనం ఉన్నటువంటి జూబ్లీహిల్స్ బూత్లో మాత్రం ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలా సాఫీగా అయితే పోలింగ్ జరుగుతుంది. ఇప్పటికే ఓటర్లంతా కూడా వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటూ ఉన్నారు. సో మొత్తానికైతే చాలా పీస్ఫుల్గా పోలింగ్ అయితే ప్రారంభమైందనే చెప్పుకోవచ్చు. ఓకే, రైట్ హేమ, థ్యాంక్ యూ. సో ప్రస్తుతం అయితే యూసఫ్గూడలో పరిస్థితి మొత్తంగా 10 పోలింగ్ కేంద్రాలను అయితే యూసఫ్గూడలో అయితే ఏర్పాటు చేశారు. సో సుమారుగా 10,000 మంది ఓటర్లు అయితే ఈరోజు అక్కడ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కనిపిస్తుంది. సో ఇప్పటికే అభ్యర్థులు ఓటర్లంతా కూడా ఒక్కొక్కరిగా అక్కడికి చేరుకుని అయితే సో తమ ఓటింగ్ ప్రక్రియ అయితే కొనసాగిస్తున్నారు. సో పోలీసులు అలాగే సిఆర్పీఎఫ్ సిబ్బంది ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ దొంగ ఓట్లకు తావు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. యథావిధిగా వారు తీసుకొచ్చిన ఐడెంటిటీ కార్డు, సో 12 రకాల ఐడెంటిటీ కార్డ్స్ అయితే సో అలౌ చేయనున్నారు. సో 12 రకాల్లో ఏదో ఒకటి తీసుకెళ్ళినా కూడా లోపలైతే ఓటు వేసేందుకు అయితే అవకాశం కల్పిస్తున్నారు అధికారులు.